సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పరిధిలోని 24 వార్డులో గతంలో ఏలనాటి కరెంటు లైన్లు ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి ఎస్సీ శ్రీనివాసులు, కరెంటు ఏఈ రామ్ ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ గౌడ్, వాటి కౌన్సిలర్లు పాల్గొని విద్యుత్ కు సంబంధించిన సమస్యలను జిల్లా విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి వెంటనే 2 లక్షలు మంజూరు చేశారు. మున్సిపల్ అధికారులు, నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా విద్యుత్ వార్డుల మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. బాబు మాట అయితే కొన్ని మీరు చేయగలుగుతాం, కొన్ని చేయగలుగుతాయి. నేను చేయము, ఇది ప్రశ్న చెప్తాను కంటే మీరు మార్పు చేస్తే చెప్పిన మళ్ళీ ఈ ఛాన్స్ అయితే నేను ఏమనుకుంటామంటే ఇంటిగారిని క్రియేట్ చేసి మాకున్న సమస్యలు చెప్తాం. నేనేం కావాలో చెప్తే మరి ఇమీడియట్గా చింతల బజార్లో మా యొక్క విన్నపం మేరకు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీ గారు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కొన్ని ట్రాన్స్ఫారాలు లో వోల్టేజ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి సార్, మీరు చూడాలని చెప్పగానే వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి మా యొక్క సమస్యల్ని ఫీల్డ్ మీదకి వచ్చి తెలుసుకునేందుకు ఆయన ప్రత్యేకంగా అభినందనాలు. వారితో పాటు వచ్చిన కరెంట్ ఏఈ గారికి, సిబ్బందికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఈరోజు రేపు వేసవికాలంలో మామూలు యాక్చువల్గా వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఉండటం వల్ల ట్రాన్స్ఫార్మర్ల మీద లోడ్ పడి ప్రతి ఇంట్లో కూడా లో వోల్టేజ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మామూలు కూడా కోడ్ కూడా చెప్పాము ఎస్సీ గారికి, సార్ కొన్ని అక్కడక్కడ మిడిల్ పోల్స్ ఉన్నాయి, కరెంట్ ప్రాబ్లమ్స్ కొంచెం దాదాపు మ్యాక్సిమం 90% చాలా బెటర్ దే, అయితే ఒక 10% చిన్న లోపాలు ఉన్నాయి, అవి కూడా చెప్పడం జరిగింది. ఆయన వెంబడే స్పందించి ఇవి కూడా ఒక 5 రోజులు 4 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మామూలుగా రోడ్ల మట్టి కంప చెట్లు, చెట్లు పెద్ద చెట్లు కూడా ఈ కరెంటు తీగలకు ఆనుకుని ఉన్నాయి, వాటిని కూడా మేము మీ సహకారంతో అన్ని క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఎస్సీ గారికి, కరెంటు సిబ్బందికి, నాతో పాటు ఉన్న గౌరవ కౌన్సిల్ సభ్యులకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 26వ తేదీ హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ప్రజాపాట కార్యక్రమం సందర్భంగా చింతల బజార్లో ట్రాన్స్ఫార్మర్ కాడ ప్రాబ్లం ఉంది, ఎల్టీ లైన్లో ప్రాబ్లం ఉంది, వైరు పాత వైపుని లైన్లు దూరం అయిపోయిన కంప్లైంట్ వస్తే అది అటెండ్ కావడానికి వచ్చాము. చూసిన తర్వాత కంప్లైంట్ వాస్తవం తెలిసింది. ఈ ఎల్టీ లైన్లు ఏబీ కేబుల్ వేశారు, అంటే వెనకట రోజుల్లో ఒక ఫ్యాను, ఒక బల్బు, ఒక చిన్న ట్యూబ్లైట్ ఉండడానికి వేశారు. ఇప్పుడు అవన్నీ పోయి ఇప్పుడు ఒక్కొక్క కొన్ని ఇల్లులో ఏసీ వచ్చింది, సరిపోక తెగిపోతుంది, అలానే వైర్లు కింద కాలుతుంది. వీటిని సరి చేయడానికి ఇప్పుడే ఈ గారికి 2 లక్షల బడ్జెట్ శాంక్షన్ జరిగింది. ఆ బడ్జెట్తో ఆ పని ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అలానే ఏంటంటే విజయనగరంలో చాలా చోట్ల వైర్ పోర్ట్స్ కావాలి. అలానే ఎండాకాలం వస్తుంది, ఏసీలు పెట్టినప్పుడు లైన్లు లోడ్ అయిపోయి అవి తెలియ అవకాశం ఉంది, వాటిని సరి చేయాలన్నారు. తప్పకుండా ఆ సిబ్బంది గారికి ఇక్కడే ఆదేశిస్తున్నాం. అక్కడ ఇదే ఊర్లో మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ వైర్లు తెగి కిందకి పడే తెలుస్తున్నా కూడా అవన్నీ ఐడెంటిఫై చేస్తే వాటన్నిటి కూడా ఈ ఎండాకాలంలో అంటే మార్చిలోకి మనం కంప్లీట్ చేయాలని ఆదేశం జరిగింది.